ప్రార్థన. పరమ తండ్రి, మీకు వందనాలు. నీ లేఖనం దగ్గరికి వస్తుండగా మాతో మాట్లాడినది. ఇదిగో నాయన, నీ సత్యవాక్యము మమ్మల్ని సరిచేస్తూ ఉంది, మా బలహీనతలను బాగు చేస్తూ ఉంది, మా వ్యాధులను స్వస్థపరిచే నీ మాటను మేము వచిస్తూ ఉన్నాం తండ్రి. అద్భుతమైన నీ వాక్యము మా మధ్యలో ఉంచి నీ నామానికి నన్ను తెచ్చుకోగలరని విశేషించి నా ప్రభా సాక్షిని చెప్పిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో తండ్రి, మీరు చేసిన మేలులన్నిటి కొరకాయ కృతజ్ఞతలు అర్పిస్తున్నారు నీ బిడ్డలు. నాయన నీ కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. జన్మదినం చేసుకున్న సల్మాన్ బాబు గారిని బట్టి నీ కొన్నాళ్ళు, అలాగే నా ప్రభా జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా సుషి మేడం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అర్పణలన్నింటిని బట్టి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రత్నం కొరకు ప్రార్థిస్తున్నాను, వెంకటరత్నం కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన దయచేసి ఆమెను స్వస్థపరచండి నాయన. ఇదిగో తండ్రి, ఇదిగో నా ప్రభా, మరి అడివిడి మీకు ఇవ్వబడినని చెప్పారు. విశ్వాసంతో మేము ఆమె నిమిత్తమై ప్రార్థిస్తా ఉన్నాము. ఆమెను దర్శించి స్వస్థపరచండి నాయన. మేము మీ ఎదుట ఒక మనవి అడుగుతా ఉన్నాం. కేవలం ఆ కుటుంబాన్ని అనగా నా ప్రభా బిడ్డను ఇచ్చుకున్నటువంటి కుటుంబాన్ని మీరు ఆకర్షిస్తున్నారని విశ్వాసంతో మేము నమ్మి నా ప్రభా అందులో మీరు పెట్టిన ముళ్ళని ఎంచి మేము ప్రార్థిస్తున్నాం. వారిని మీ సన్నిధికి పిలవండి, లేకపోతే ఈమెనైనా మీ సన్నిధికి పిలుచుకోండి. ఎందుకు అంటే ఆమె పడుతున్న వేదన మేము కంటితో చూడలేకపోతా ఉన్నాం. దయచేసి రక్షించండి. అదేవిధంగా నా ప్రభా ఈ సమయంలో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ధర్మరాజు శేషులు గారి కుమార్తె డైమండ్ గారి చనిపోవడం తెలిసిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. సంపూర్ణ స్వస్థత కలిగించమని నేను ఆయన అనారోగ్య స్థితి నుంచి స్వస్థపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోగలుగుతుంది. ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఇదిగో నీ వాక్యం దగ్గరకు వస్తుంది, మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి బట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఈ శుభోదయం మనం దేవుని వాక్యం రచించబోతున్నాం. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యం కావాలి. దేవుడు మానవుడిని ఎంత ప్రేమిస్తున్నాడో ఈరోజు లేఖనాలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. దేవుడు ఆదిగా మనిషిని నేల నుంచి మట్టిగా నుంచి తీసి బొమ్మగా చేసి బొమ్మలు ఆయన యొక్క ఊపిరినే వేసి సజీవులుగా చేశాడు. అలా ఉన్నటువంటి ఆ యొక్క ఆదాముని, అతనికి ఆదామని పేరు పెట్టగా ఆ ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని తన ప్రకటనలో ఎముకను చేసి అందమైన స్త్రీ స్వరూపాన్ని చేశాడు. అంటే ఈ స్త్రీ పురుషాదులు కూడా దేవుని నుంచి వచ్చిన వారే. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరుని చేశాడు. నరుడు అనగా అటు స్త్రీ ఇటు పురుషుడు, అలాగే ఇటు పిల్లలు అటు పెద్దవాళ్ళు అందరూ కూడా అందులోకి వస్తారు. మానవాళి, జనకోటి మానవాళి అనగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ లిస్టులోకి వస్తూ ఉంటారు. దేవుని దృష్టిలో కులం లేదు, వయోభేదం లేదు, లింగ భేదం లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే, అందరూ ఒకటే. ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఈ సందర్భంగా ఈ మానవ కోటిని దేవుడు ఎందుకు చేశాడు అంటే తనకు తోడుగా ఉంచుకోవడానికి దేవుడు చేశాడు. ఈ మానవాళిని అపవాది అయిన దుష్టుడు మోసగించాడు. మానవాళిని దేవుడు ఎంత ప్రేమించాడు అంటే ఈ యొక్క మానవుడిని అపవాది వచ్చి మోసం చేశాడు. మంచి వైపు మానవుడు ఆకర్షించబడతాడా, చెడు వైపు ఆకర్షించబడతాడా అని దేవుడు చూస్తూ ఉంటే సాతానుడు వేసిన వలకు పడిపోయి తినవద్దన్నటువంటి ఆ పండును తిని పాపము కొని తెచ్చుకున్నాడు. అసలు మానవుడు అంటే దేవునితో సమానంగా చేసుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 8వ కీర్తనలు అంటాడు కదా, దేవా నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేవాడు. దేవుని కంటే వాడిని కొంచెమే తక్కువ వాడిగా. ఎంత కొంచెం అండి? అన్ని పవర్స్ ఇచ్చేసాడండి. ప్రాణం పోయడం అనే పవర్ చెప్పలేదు, తెలియపరచలేదు. ప్రాణం తీయడం అనే పవర్ తెలియపరచలేదు. మిగిలినవన్నీ కూడా మనిషికి ఇచ్చేశాడు. కనుక సృష్టికి ప్రతి సృష్టి చేసుకు వెళ్ళిపోతూ నేటి శాస్త్ర సాంకేతిక
విజ్ఞాన సంపదలను ధరించిన ఈ మానవుడు ఖగోళంలో అయితేనేమి, భూగోళంలో అయితేనేమి, సముద్ర జలాల గుండా అయితేనేమి, అంతర్గామిగా అయితేనేమి, అన్నిటిలో కూడా మంచి సముపార్జన సాధించినటువంటి మానవుడు దేవుడు ఎవరు అనే స్థాయికి ఎదిగిపోయాడు. ఈ తరానికి ఎలా ఉంటే రాబోయే తరాలకు ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం సార్. అందుకే మనము దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మన పిల్లలకు నేర్పించాలి. దేవుడు ఎవరు అనే విషయాన్ని మన పిల్లలకు నేర్పించాలి. దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు అనే విషయాన్ని దేవుడు మన పిల్లలకు మనం నేర్పించాలి. తర్వాత తరానికి అది నేర్పించాలి. ఎందుకంటే దేవుడు యెహోవా ఆ తరంలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు నీతిమంతులని, యథార్థవంతులని, తర్వాత దేవునితో పాటు నడిచిన వారిని ఎంచి నోవహుని ఎన్నుకున్నాడు. అప్పటి తరము ఆ ప్రజలందరూ కూడా దుష్టులు, దుర్మార్గులు. అంటే దేవుని దృష్టిలో వారి పాపములు క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. అలా కనబడుతున్న సందర్భంలో దేవుడు ఆ యొక్క దోషాలను వారు చేసిన, మానవుడు అంటే ఎంత ఇష్టమో వారు చేసిన పాపములు అంటే అంత అయిష్టం, అసహ్యం. అందుకే ఆనాటి మానవాడిని దేవుడు నీళ్ళలో ముంచివేశాడు. నీళ్ళలో ముంచివేశాడు. నోవహు అతని భార్య బిడ్డలు మాత్రమే రక్షించబడి బయటికి వచ్చారు. అప్పుడు దేవుడిని యెహోవా చూసి పశ్చాత్తాపడ్డాడు. ఏం పడ్డాడండి? పశ్చాత్తాపడ్డాడు. ఎలా పశ్చాత్తాపడ్డాడు? అయ్యో, ఇంత జనాభాని నేను నా స్వరూపం ఉన్నటువంటి నేను ఇలా చేశానే, మరి ఎప్పుడు ఇలాంటి పొరపాటు పని చేయను అని దేవుడిని నొచ్చుకొని దేవుడిని యెహోవా నోవహుతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఈ సందర్భాన్ని మనం చూడబోతున్నాం. ఆదికాండం 9వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. ఏమిటంటే నిబంధన? మేఘములో నా ధనస్సు ఉంచుతుంది, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిబంధనకు గుర్తుగా ఉండు. నిబంధన ఇద్దరు వ్యక్తులు కలిసి చేసుకున్న ఒప్పందమే నిబంధన. అంటే ఒక వివాహం చేసుకోవాలనుకున్నా ఒక ప్రమాణం, లేకపోతే నిబంధన చేసుకుంటాం, లేకపోతే ఒక భూమిని కొంటున్నామంటే ఇద్దరి మధ్య ఒక చక్కనటువంటి అగ్రిమెంట్ జరుగుతూ ఉంది. ఒక దగ్గర నుంచి ధనాన్ని ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తే కూడా ఇద్దరు ముగ్గురు సాక్షులతో అది ఒక కాగితం, ప్రామిసరీ పేపర్ ఒకటి తీసుకొని, లేకపోతే డాక్యుమెంటరీ పేపర్ ఒకటి తీసుకొని సంబంధిత రైటర్ దగ్గర తీసుకుని వెళ్ళి, అయ్యా నేను ఇతనికి అమౌంట్ ఇస్తున్నాను, దానికి రాతగా నువ్వే సాక్షి, ఇచ్చినందుకు పలానా వ్యక్తి సాక్షి, నేను ఈ వ్యక్తిని ఆ వ్యక్తికి అప్పగిస్తున్నాను అంటూ ఆ పేర్లన్నీ అందులో మెన్షన్ చేయాలి. అంటే ఇరువురు మధ్య కుదిరిన ఒప్పందమే నిబంధన. ఈ ఒప్పందం ఎవరితో అంటే దేవుడని యెహోవా నరుడైనటువంటి నోవహుతో చేస్తున్నాడు. ఇంతవరకు నేను జరిగింది ఏదో జరుగుకోవట్లేదు, మరెప్పుడు నేను ఈ భూమి ప్రపంచాన్ని అంతటిని ప్రళయ జలములతో నేను ముంచను అని దేవుడు ఒక మంచి నిశ్చయత తీసుకున్నాడు. దానికి ఇదే గుర్తు. అదేమిటంటే ఆకాశంలో ధనస్సు, అంటే బాణము వంచినట్లుగా ఉంటుంది ఆకాశంలో. దేవుడు మనిషికి దేవునికి మధ్య ఉన్న గుర్తు అది. నీకు నాకు మధ్య నిబంధన. ఈసారి ప్రళయ వర్షాలు రాకుండా ఉండటానికి వచ్చిన ప్రతిసారి కూడా నేను దాన్ని జ్ఞాపకం చేసుకొని భూమండలాన్ని అంతటిని ఏకదాటిగా మరి నాశనము చెయ్యను అని నోవహుతో దేవుడు ఏం చేశాడమ్మా? ప్రమాణం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చెయ్యి ఎవరి చేతుల్లో ఉంది? ఎంత అత్యున్నతమైనటువంటి దేవుడు అత్యంతమైన మానవులతో స్నేహిస్తున్నాడు అండి. స్నేహిస్తున్నాడు. అంత గొప్ప విషయం అండి. స్నేహం చేయడానికి కూడా ఏముంటుంది? అర్హత కావాలి. వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ కుదరాలి. స్నేహానికి అంత తొందరగా వయోభేదం ఉంటే కుదరదు, లింగ భేదం ఉంటే కుదరదు, లేకపోతే ఇంకేదో ఫైనాన్షియల్ స్టేటస్లో చేంజింగ్లో ఉంటే కుదరవు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి, అత్యున్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి ఆ దేవుడు
ఏ అర్హత లేనటువంటి ఒక మానవుడిని, ఆయన మాట వినని మానవుడిని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రమాణం చేస్తున్నాడు. అదే కదా యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏంటంటే దయచేసి యెషయా గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. 1:18 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెలొచ్చి వలె తెల్లను. ప్రభువు అంటారా, ఇంతకీ మానవునికి దేవునికి మధ్య ఉన్న గొడవ ఏమిటి? వీళ్ళిద్దరూ ఎందుకు వేరైపోయారు? ఎప్పుడు వేరైపోయారంటే నోవహు దినములలో ఆ తరము వారంతా కూడా చెడిపోయిన వారు అన్న సంగతి తెలిసి దేవుడు అప్పుడున్న భూమండలాన్ని అంతటిని జలములతో ముంచిపోయాక 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడు భూమిని సర్వనాశనం చేసి పడేశాడు. ఎవ్వరూ బతకలేదు. ఒక నోవహు, అతని భార్య, కుమారులు, కోడలు మాత్రమే. తర్వాత వచ్చిన తరం ఇది. ఆ తర్వాత వచ్చిన తరంలో కూడా చాలా మంది ప్రజలు దేవుడైన యెహోవాను నిర్లక్ష్యపరిచారు. నిమ్రోద్ అన్నటువంటి వాడు దేవునికి విరోధంగా ఏం చేశాడండి? బబేలు గోపురాన్ని కట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వచ్చినటువంటి తరం ఏమైందండి? విగ్రహారాధన మొదలుపెట్టారు. దాన్ని మోషే అబ్రహాము లేచి దాన్ని ఖండించాడు. అదేవిధంగా అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, తన వంశావళిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే లేచి దాన్ని ఖండించాడు. మోషేని పిలిచి సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకం దేవుడు ఇచ్చాడు. ఆ రాతి పలకం మీద ఇవ్వబడినటువంటి సంగతులు ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒక నిబంధన ఏమిటంటే దయచేసి ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుంచి ఏమంటున్నాడంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. ఇది ఒక నిబంధన. ఇందులో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది. నేను మీకెందుకు చెప్తానంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మర్చిపోవద్దు, నీ దేవుడిని యెహోవా 6 దినములు శ్రమపడి 7వ దినమున విశ్రమించాడు. కనుక నీవు కూడా 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రాంతి తీసుకో. ఆ విశ్రాంతి తీసుకున్న రోజున నన్ను ప్రార్థన చేయి. ఈ విశ్రాంతి దినం మీద రకరకాల వాదనలు ఉన్నాయి. ఏంటంటే పాత నిబంధన కాలంలో శనివారాన్ని విశ్రాంతి దినముగా ఆచరించేవారు. దీన్ని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, కనుక శనివారమే ఆరాధన, ఆదివారం ఆరాధన అనేది తప్పు అన్నది వాళ్ళ వాదన. అంటే మనుషుల యొక్క వాదనలు బయలుదేరినాయి. కానీ ఇక్కడ మన క్రైస్తవ నాయకులు పెద్దలు ఏం చేశారంటే, మొదటిగా ఈ పాత నిబంధన విధానాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చి ముగించారు. పాత నిబంధనను కొట్టివేయడానికి అక్కడ రాలేదు, కానీ ధర్మశాస్త్రంలో మోషే యొక్క రాకలను నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ నేను నెరవేర్చి ముగించేశాను అని రాస్తున్నాడు మత్తయి సువార్తలో. కనుక మరలా మనం పాత నిబంధన వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త 28వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త 24వ అధ్యాయం కావచ్చు, మార్కు సువార్త 16వ అధ్యాయం కావచ్చు, ఆ చివరి అధ్యాయం కావచ్చు. అక్కడ ఏం చేస్తారంటే, విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారమున పెందల కాడ యేసు సమాధిని దర్శించడానికి మగ్దలేనే మరియయు వేరొక మరియయు వచ్చినట్లుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం తర్వాత ఏమొచ్చిందమ్మా? ఆదివారం. ఎందుకు మనం ఆరాధన చేస్తున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన రోజు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా క్రైస్తవులందరూ క్రీస్తును ఆరాధిస్తూ ఆదివారం పరిశుద్ధ దినముగా ఆచరించేది దేవుని లేఖనాలలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారాన్ని వాళ్ళు ప్రతిష్టాత్మకంగాను సెలవు దినముగా వాళ్ళు నిర్ణయించారు. అంత మాత్రమే కదా, అపోస్తలులు అయితే ప్రతి దినము ఇంటింట వాళ్ళు ఏం చేశారు, దేవుడిని ఆరాధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఇంతకు చెప్పవలసిన విషయం ఏంటంటే 6 దినములు నువ్వు కష్టపడి పనిచేసి 7వ దినమున నా సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అది నీకు విశ్రాంతి. ఆ రోజున నీవు ఏమంటున్నట్ట 8వ వచనంలో, అది 9వ వచనంలో 6 దినములు నువ్వు కష్టపడి పనంతా చేయవలను, 7వ దినమును నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచినటువంటి పాత్రమందంలో పరిశుద్ధపరిచినటువంటి విశ్రాంతి దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి దాన్ని నెరవేర్చి ముగించేశారు. కనుక క్రైస్తవులు ఆదివారాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అది పరిశుద్ధ దినముగా నిర్ణయించి ఉంచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం అంతా ఏం చేస్తున్నప్పుడు మనకి విశ్రాంతి దినం ఏ రోజు అంటే ఇప్పుడు ఆదివారం. విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటి? ఆరాధించి ఆ దేవుని విశ్రాంతి తీసుకోవటమే విశ్రాంతి దినం అంటే. కనుక విశ్రాంతి దినాన్ని ఆజ్ఞలో పెట్టి ఆ ఆజ్ఞలో ఆ మాటను నువ్వు తప్పిపోకూడదు అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, నిబంధనగా చేశాడు. కనుక ఇప్పుడు మనం 2వ రాజుకు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఎనిమిది 9. ఇశ్రాయేలీయులు ఉమ్. ఐగుప్తు దేశంలో నుండి ఉమ్. వచ్చినప్పుడు ఉమ్. యెహోవా వారితో నిబంధన చేయగా మోషే దేవుడని యెహోవా వారు ఏం చేసేటం ఇశ్రాయేలీయులతో ఒక నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన? మోషే తాను హోరేబు నందు ఆ పలకలు, ఏ పలకలు అని మనం చదువుకున్నాం కదా, 10 ఆజ్ఞల పలకలు. ఈ 10 ఆజ్ఞల పలకలను ఏం చేశాడు అని మందసములో ఉంచెను. మందసములో ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ స్థలమైనటువంటి మందసములో ఈ పలకలను ఉంచినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. కనుక ఈ సందర్భంగా ప్రభునంతురా దేవుని సన్నిధులు ఏముంటున్నాయండి? దేవుని పనిముట్లు ఉంటున్నాయి, దేవుని వాక్యాలు ఉంటున్నాయి, దేవుని మాటలు వినబడుతున్నాయి. ఈ స్థలానికి 6 రోజులు నువ్వు ఇంట్లో లేకపోతే వీధిలో వ్యవసాయమో వ్యాపకమో చేసుకొని 7వ రోజున నువ్వేం చేయాలట? దేవుని సన్నిధిని ఆరాధించడానికి రావాలి అన్నది దేవుని యొక్క వాక్య సిద్ధాంతము. ఎందుకు అంటే పూర్వకాలము ఏంటి, మనం ఒకవేళ సెవెంత్ డే వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లుగానే మనం శనివారమే ఆరాధించాలంటే అది పాత్రమైన ఆచారము. ఒకవేళ అదే చేయాలంటే ఇప్పుడు మళ్ళీ బలులు చేయాలి. బలి చేయాలంటే క్రీస్తు ప్రభువారి యొక్క బలిని మనం వ్యతిరేకిస్తాం అన్నమాట. కనుక క్రీస్తు ప్రభువారి యొక్క బలిని మనం అంగీకరిస్తున్నామంటే ఈ బలులు మనం వ్యతిరేకించాలి. కనుక విశ్రాంతి దినాన్ని శనివారం కాదని ఆదివారం అని మనకు చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడని ఈ పూట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక ప్రభునంతులరా ఇక్కడ కూర్చున్నటువంటి మనము విశ్రాంతి దినమైనటువంటి ఆదివారాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించాలని, అది దేవుడు ఏర్పాటు చేసిన దినమని విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని కృపలో ముందుకు సాగిపోవాలని ప్రభు మనం చేస్తున్న ఆ 2 రాతి పలకలే దేవుని మందసంలో ఉన్నాయి. వాటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే ప్రభునంతులరా అంత ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక ఆ విషయము నిబంధన పలకలు. ఏ పలకలు అనేవి? దేవునికి మనిషికి మధ్య ఒక నిబంధన ఏంటంటే నువ్వు 6 రోజులు ఏ పని మీద పో, కానీ 7వ రోజైన విశ్రాంతి దినమైన ఆదివారం నువ్వు నా మందిరానికి వచ్చి నన్ను ప్రార్థన చెయ్యాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొంతమంది క్రైస్తవులు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, తద్వారా దేవుడిని హీనపరుస్తున్నారు, తద్వారా దేవుని నామానికి రావాల్సిన మహిమను వాళ్ళు తక్కువ చేస్తున్నారు. గణపరచవలసిన మనమే మహిమపరచకపోతే ఆయన ఎవరండి గణపరుస్తారు? ఆరాధించవలసిన నీవే
ఆయన మందిరాన్ని గౌరవించకపోతే, ఆయన యొక్క సమయాన్ని నువ్వు దొంగిలిస్తూ ఉంటే, ఎవరండి దేవుని నామాన్ని ఆరాధిస్తారు? రోడ్డును పోయే వాళ్ళకి దాని గురించి తెలియదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక వారం నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావు, ఏదో పని పెట్టుకుంటున్నావు అంటే, కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఏది పని లేకపోతే దేవుని మందిరానికి వెళదాం. అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే మనకు ఇవ్వబడినటువంటి ఈ గ్రంథంలోని సంగతులు మన జీవితాలను దిద్దుబాటు చేసే శ్రేష్టమైన సంగతులు. ఇక్కడ ఒక దైవజనుడిని మనకి ఇచ్చారు. ఆయన దేవుని యొక్క వాక్య సందేశాన్ని సిద్ధపరిచి మన కొరకు ఉంచుతారు. దాని కొరకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆదివారం మానకూడదు అనేటువంటి ఆలోచన ఉండాలి. ఒకటోది. రెండోది, ఎక్కడికైనా మనం ప్రయాణమై దూర ప్రయాణం వెళ్ళినప్పుడు ఎక్కడ అందుబాటులో దేవాలయం ఆరాధనలు ఉంటే ఆ స్థలానికి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇక్కడికి రావాలనే నియమేమీ కాదండి. నీకు ఎక్కడో ప్రయాణంలో ఉంటావు, ఆ చోటుకి వెళ్ళి దేవుని నామాన్ని ఘనపరచాలి. కానీ సంఘాన్ని బలపరచడానికి మాత్రం, తల్లి సంఘానికి మాత్రం ఎక్కడ తిరిగినా, ఎన్ని రోజులు ఎక్కడ తిరిగినా ఇది నీ తల్లి సంఘం. సంఘం విషయానికి వచ్చేసరికి కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన భయభక్తులు కలిగి వినయ విధేయతలతో ఈ స్థలమందు నువ్వు హాజరు కావాలా. నీ యోగక్షేమాలు దేవునికి తెలియాలా. దేవుని యొక్క విషయాలు నిన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అది నీకు తెలియాలా. అది తెలియకపోతే ఏమైపోతామంటే బ్లైండ్ అయిపోతాం. బ్లైండ్ అంటే గురుడి. కళ్ళున్నా గుడ్డివాళ్ళము, చెవులున్నా చెవిటి వాళ్ళము. ఎందుకంటే చాలామందికి చెవులు కళ్ళు ఉన్నాయి, దేవుని వాక్యాలను వినే చెవులు లేవు, దేవుని కార్యాలను చూసే కళ్ళు లేవు. కనుక అట్టి వాటి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సమ్మతించిన మాటను అంగీకరించిన భూమి మీద శ్రేష్టమైన పదార్థాలను మీరు భోజనం చేస్తారు అంటున్నాడు. రండి మనం వివాదాలు తీర్చుకుందాం. ఏంటట, మీ పాపములో ఎర్రని వైనను దాన్ని తెల్లగా చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చదవండి మాట. యెషయా గ్రంథం 1:18. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను. మన దేవునికి, మన మానవుని మీద వచ్చిన కోపం ఏంటంటే, మన పాపములు మనల్ని వదలడం లేదు, మనము కూడా మన పాపాలను వదలకుండా అందులో ఉంటున్నామట మానవాళి. అక్కడే ఒకటి చదువున్నా మాట. హిమము వలె తెల్లబడును. రక్తము వలె ఎర్రని వైనను, హిమము వలె తెల్లని కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెలు వచ్చి వలె. ఎంత సమపోలికలు ఉన్నాయి చూడండి. గొర్రెలకు ఈ గొర్రె కాదు, ఉన్ని గొర్రె ఉంది, దాని నుంచి వచ్చే ఆ ఊల్ చాలా వైట్నెస్ అండి, చాలా వైట్, చాలా తెలుగుగా ఉంటాయి, మెలమెల మెరుచుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, పాపి అయిన మానవుడు పాపం చేత కృషించిపోతూ ఉంటే, ఆ మానవుడు దేవుని ఎదురుకు రావడానికి సిగ్గుపడిపోతూ ఉంటే, పొదల చాటును దాక్కుంటున్నాడు ఆదాము. ఏంటి, ఈ హవ్వ మేము ఇంకెక్కడో దాక్కుంటుంది. ఆదామా నీవెక్కడంటే, ప్రభు నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినై ఉంటుంది. అయ్యో, నీకు దిగంబరినని చెప్పింది ఎవరయ్యా? ఏం చేశావు దిగంబరం అవడానికి? పాపము చేశాడు. పాపము ఆయన్ను పతనం చేసింది. ఈనాటికి కూడా మనుషులు దురాశలు, మంత్రికతత్వము, విగ్రహారాధనలు, వివిధమైన పాపములకు గురయ్యి దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నారు. దేవుని ఆరాధించడానికి బదులుగా ఏమండి లోక దేవతలను, ఏమండి అపవిత్ర ఆత్మలను వాళ్ళు ఆరాధిస్తున్న తీరును చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చాలా వేదనకు గురవుతున్నాడు. కనుక మీరు చేసినట్టు పాపాలు పరిహరించడానికి రండి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను, మిమ్మల్ని నేను శుద్ధి చేస్తున్నాను దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, ఇంకా ప్రభువారు చెప్పినటువంటి సంగతులు ఏమిటంటే, ఆయనలో విన్న వేదన ఇంకా ఉంది. అక్కడ ఏమిటంటే ఆ యెషయా గ్రంథం 1:3 చూడండి. ఆకాశమా దేనికమ్మా అంటున్నాడు? అయ్యయ్యో, ఎవరు లేరండి ఆయనకి, ఆయన మాటలు ఆలకించడానికి. ఎవరి మాటలండి? ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను, నిన్ను నన్ను సృష్టికర్తకు సృష్టించిన ఆ సృష్టికర్త గారి యొక్క స్వరము వినడానికి ఎవరమ్మా సాక్షులు? అక్కడ ఆకాశం ఆలకించుము, భూమి నా ఆకాశ ఆలకించవా అని అడుగుతున్నాడు. నేను పీడన కానీ గొప్పవారుగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఎలా తిరగబడ్డారండి?
నేను చెప్పిన మాట వినకుండా వారి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఆజ్ఞలు పాటించడం మానివేసి వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళతో ఒక నిబంధన చేశాను, దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. ఏం చేయమంటావే అని అడుగుతున్నాడు దేవుడు. ఎద్దు తన కామందులు ఎరుగును, భూమి ఎద్దు తన కామందులు ఎరుగును, గాడిద తన సొంత వాళ్ళ దొడ్డి తెలుసుకోను. కానీ నా ప్రజలకి ఏం లేదు, నా రూపంలో చేసి నా ప్రజలకి ఏం లేదు, తెలివి లేక వాళ్ళు నా నుంచి త్రోవ తగ్గిపోతున్నారు. ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దామండి. ఇది అన్యులకు రక్షణ లేనటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్న సంగతి అయితే, రక్షింపబడిన మనతో దేవుడు చక్కని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని యొక్క వాక్యాల ప్రకారంగా దేవుని ట్రాక్లో నువ్వు ఉంటే నీ జీవితం బాగుపడుతుంది. దేవుని యొక్క నిర్ణయంలో నువ్వు ఉంటే నువ్వు దేవునిలో ఉంటే నీ జీవితం ఎక్కడికి తప్పిపోదు. ఎప్పుడైతే దేవుని నుంచి నువ్వు తప్పిపోతున్నావో దేవుని మనస్సు వేదనకు గురవుతూ ఉంది. కనుక ప్రభునంతులరా, ఇలా నువ్వు చెప్పుకుంటూ పోతూ ఉంటే దేవుడు వాళ్ళకి రుజువు చెప్పాల్సి వచ్చింది. ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎక్కువ, నేను పిల్లలను కని గొప్ప వారిగా చేశాను, ఏం చేయమంటావు? మీరు నా మాట వింటున్నారు. అందుకని 19వ కీర్తనలో అంటున్నాడు, ఏంటంటున్నాడు అక్కడ 19వ కీర్తన 1వ వచనంలో, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుసుకుంటున్నది. వాటికి భాష లేదండి. ఎంత టైంకి సూర్యోదయం జరిగిపోతుంది, చంద్రోదయం జరిగిపోతా ఉంది, రాత్రి వచ్చేస్తా ఉంది, పగలు వచ్చేస్తా ఉంది, ఋతువులు వచ్చేస్తున్నాయి, చక్రం వచ్చేస్తున్నాయి. ఇవన్నీ అంటే కాలచక్రము మరియు ప్రకృతి దేవుని మాట వింటా ఉంది, కానీ మనిషి దేవుని మాట వినడం లేదు. వర్షాకాలంలో వర్షాలు వస్తున్నాయి దేవుడు చెప్పినట్లుగా, చలికాలంలో చలి వేస్తూ ఉంది, వేసవి కాలంలో ఎండ మండుతూ ఉంది. దేవుడు చెప్పినటువంటి కాలచక్రం దాని ప్రకారంగా నడుచుకుంటుంది, కానీ మనిషి మాత్రం దేవుని మాట వినిపించుకోవడం లేదు. నిబంధన ఏమైపోతున్నాడో తప్పిపోతున్నాడు. రక్షణ లేని వాళ్ళు కొంతమంది తప్పిపోతూ ఉంటే, రక్షింపబడిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు, దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. దాని ద్వారా దేవుని మనసు ఏమవుతుందండి, నొప్పి పెడతా ఉంది. నా గుండెను మరలా మీరు గాయపరుస్తున్నారని దేవుడు వేదన పడుతూ వస్తున్నాడు. కనుక ఈ సందర్భంగా ప్రభునంతులారా, ఆ విషయాలు గుర్తుపెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు మనతో చేసిన ప్రమాణానికి గౌరవంగా మనము దేవునితో ఒక ప్రమాణం చేసి, ప్రభా నీ సన్నిధి నుంచి నేను ఎప్పుడు తప్పిపోనయ్యా, నీ లేఖనాల నుండి నేను ఎప్పుడు లోకంలోనికి వెళ్ళిపోనయ్యా, నీ మందిరంలో నుండి నేను ఎప్పుడు కూడా లోకంలోనికి వెళ్ళిపోనయ్యా, నన్ను క్షమించయ్యా, నా దోషంలో మన్నించయ్యా అంటే ప్రభు అంటున్నాడు, నా మాట విని అంగీకరించినట్లా మీరు భూమి మీద శ్రేష్టమైన ఫలంలో మీరు, అదే 18-19 అంటున్నాడు కదా మాట. యెషయా గ్రంథం 1:19 చదవండి సార్. మీరు సమ్మతించి నా మాట విన్నట్లయితే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు భోజనం చేస్తారు. ఈ రోగాలు మీకు రావు, ఈ తెగుళ్ళు మీకు రావు, ఈ అపాయాలు మీకు రావు, ఈ యుద్ధాలు మీకు రావు, ఈ అకాల మరణాలు మీకు రావు. మనిషి ఇప్పుడు అకాల మరణానికి గురైపోతున్నాడు. వయసు ఉంటుండగానే రకరకాల వ్యాధులు వచ్చి ముసిరేస్తూ ఉన్నాయి మనుషుల్ని. మనిషి దేవుని మాట వినకపోవడం వల్ల రకరకాలైనటువంటి సమస్యలకు గురవుతూ ఉంటుండగా దేవుడు కేక వేస్తున్నాడు, నా మాట వినండి అని. అంత మాత్రమే కాదు, మరొక మాటను కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ దేవుడే అంటే ఇప్పుడు 2 విషయాలు చూసాం. ఒకటి ధనస్సు ద్వారా నిబంధన, రెండవది యెహోవా నిబంధన పలకలు అంటే ఆజ్ఞల ద్వారా నిబంధన. 3వ నిబంధన ఏమిటి అంటే తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని మానవుల పాపము నిమిత్తమై బలిగా అర్పించడం ఒక నిబంధన. అది న్యూ టెస్టమెంట్ అంటే న్యూ కోవెనెంట్ అన్నాడు ఇంగ్లీష్లో. న్యూ కోవెనెంట్, ద ఓల్డ్ కోవెనెంట్ అండ్ న్యూ కోవెనెంట్ అంటే పాత ఒప్పందము, కొత్త ఒప్పందం. కొత్త ఒప్పందం ఏంటంటే దేవుడు చూచాడు ఇంకా మనిషి ఇంకా పాపంలో జుర్రుకుంటున్నాడు, పాపంలో వాంఛ కలిగి ఉంటున్నాడు. ఎన్నిసార్లు వాటిని తీసుకొచ్చి మనిషిలో పెడుతున్నా మళ్ళీ చెడు వైపు వెళ్ళిపోతా ఉన్నాడు. అట్టి మానవుడిని చూసినటువంటి దేవుడు ఇంకనూ కనికరపడి, ఎలా కనికరపడ్డాడమ్మా,
ఒకసారి చూడండి అక్కడ చూడండి మత్తయి సువార్త 9:36 చూపించి. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల ఇసుకి చెదిరి అన్నందున వారి మీద ఏం పడ్డాడమ్మా, దేవుడు మనిషిని ఎన్నిసార్లు పాపం చేయొద్దని చెప్పినా ఇంకా మళ్ళీ పాపం వైపుతే వెళ్ళిపోతూ ఉంటే దేవుడు వారి పట్ల ఏం చేయటండి, ఏం చేయడానికి అర్థం కాక కనికరపడి ఏం చేసాడండి, దేవుడి ప్రజల మీద దేవుడు కనికరపడి వారిని ఏం చేస్తాడమ్మా, పట్టలేదు, తెట్టలేదు, చంపేయలేదు, దేవుడు హింసించలేదు. దేవుడు అన్నవాడు కొత్తలకు వచ్చేసరికి తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడండి. నూతన నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువారును తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపడం ద్వారా మనల్ని పాపం నుంచి విడిపించడానికి తన ప్రియ కుమారుని బలి అర్పించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నామమునందు విశ్వసించడమే, అది రోమాపత్రిక 10:9 మాట రాస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారిని నోటితో ఒప్పుకొని అంత అక్కడ మాట చూడండి. పాపం చేశాడని దేవుడు మనిషిని అదేమనగా నీ యేసును ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే దేవుడిని ఒప్పుకోవాలి. దేవుడే మృతుల్లో నుండి ఆయన లేపునని నీవు నీ హృదయం అందు నమ్మిన ఎడల, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల. ఇక్కడ మనం చేయడానికి కష్టమే ఉందా? మనం రంగు బట్టలు వేసుకుని బతకండి అని చెప్తున్నాడు దేవుడు. మనకి నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, చక్కగా అందరూ మళ్ళీ మన దేవుడు వివాహం చేసుకోమని చెప్పాడు. వివాహ వ్యవస్థలు దేవుడు నిర్ణయించాడు. ఎంత ఫ్రీ ఆఫ్ లైఫ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత చేసినా కూడా మనిషి అంటే వారి మత ధర్మాలను చూసినప్పుడు అవి వాళ్ళకి పవిత్రంగాను ప్రతిష్టంగా కనబడుతూ ఉంటున్నాయి. కానీ అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క నిర్ణయాలు వేరుగా ఉంటున్నాయి. ఇది వాళ్ళు గ్రహించడం లేదు. ఇది ఎవరైతే గ్రహిస్తున్నారంటే ఎవరైతే యేసు ప్రభుత్వం సంరక్షణగా అంగీకరిస్తారో ఆ దేవుని ఉద్దేశాలు వారికి మాత్రమే అర్థమవుతాయి. బాగుంటాయి. ఈ వాక్యాలు ఎవరికై అర్థమవుతాయంటే దేవుని ఏర్పాట్లో ఎవరు ఉంటారో వాళ్ళకే అర్థమవుతాయి, లేకపోతే మిగిలినకి అర్థం అవ్వండి. ఎందుకంటే మమ్మల్ని అలా ఎంతసేపు కూర్చోబెట్టి అలగబెడతా గుదిలీకూడదు వెళ్ళిపోతాం అన్న వాళ్ళు ఉంటారన్నమాట. అర్థం కాని వాళ్ళు. అర్థమైన వాళ్ళు ఏంటంటే అయ్యగారు మరి కొంచెం చెప్పరా నేర్చుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం 6 అయిపోయింది. ఏమంటే రజత్ గారు కొంచెం ఎంత వచ్చాం కదా, అన్నీ ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం కదా, లోపల కంటే వెళ్ళడానికి అక్కడ 5 గంటలతో లోపల దేవాలయం టెంపుల్ వాళ్ళు తరపున టెంపుల్ క్లోజ్డ్ అనమాట. ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు. ఆ బౌద్ధ మత అవశేషాలలో వాళ్ళకున్న చాట్లలో సర్పము కూడా ఉందండి. అక్కడ నేను చూశాను, అక్కడ సర్పం ఉంది. మన బైబిల్లో సర్పంతో ఆరంభించబడింది, సర్పముతోనే ముగించబడింది. సర్పము దేవునికి విరోధమైనది. అక్కడికి వెళ్ళి ప్రకటన గ్రంథం వెళ్ళేసరికి మనకు ఈ సర్పం ఎలా కనబడుతుంది? ఘట సర్పము. ఈ ఆది కాలంలో సర్పం ఎలా కనబడుతుంది? ఆది సర్పము. ఎట్లున్నది? అది ఆది సర్పము, ఇదేమో ఘట సర్పము. ఆ ఘట సర్పము మీదట ఒక చావు దెబ్బ తగిలి ఉందట. వాని పర్ల ప్రకటన గ్రంథం రాస్తున్నాడు, చావు దెబ్బ కూడా తగిలి ఉందట. అది ఎక్కడయ్యా తగిలి ఉంది ఆ చావు దెబ్బ అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ సర్పాన్ని సిలువలో చంపివేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన ఆరాధనలలో సృష్టిని ఆరాధించే విధానం దేవుడు మనకి ఏర్పాటు చేయలేదు. అలా సృష్టిని ఆరాధించడం దేవుని దృష్టిలో పాపముగా భావిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని ఆరాధిస్తున్నాం? ఆత్మస్వరూపి అయిన దేవుడిని మన ఆత్మలో ఆరాధిస్తూ ఉన్నాము. దేవునికి వందనాలు చేద్దాం, హల్లెలూయా. కనుక ఇప్పుడు రోమపత్రిక 10:9 ఏమంటున్నాడండి? అదేమనగా యేసు ప్రభు వారి నీ నోటితో, ఎంత సింపుల్ థింగ్ చూడండి, నీ నోటితో ఒప్పుకుని ప్రభు నేను పాపినయ్యా, తెలియక చేశాము పొరపాటు, నన్ను నీ బిడ్డగా చేసుకోవాలి ఆయన అంటే ఏంటన్నాడు ఆయన? నా కుమారుడు నా దగ్గరకు రా. ఇంకా అంటున్నాడు లోకస్వార్త 19:10 నశించిన దాన్ని వెతకి రక్షించారు. ఎవరు నశించిపోయారంటే ఈ మనిషి దేవుడిని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే పాపమును జురుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. నేటి మానవుడు చూసింది ఇంకా చాలదు, ఇంకా చూడాలి, తాగింది ఇంకా చాలదు, ఇంకా తాగాలి.
తిన్నది ఇంకా చాలదా, ఇంకా తినేయాలి. ఏంటి ఇంకా ఏదో ఒకటి నాకు కావాలి, ఇంకేదో వెళ్తుంది ఇక్కడ ఈ భూమి మీద ఉంటుండగా మానవుడికి ఇంకేదో వెళ్తుందని ఇంకేదో పాడు పనులన్నీ చేసి దేవునికి విరోధముగా బ్రతుకుతున్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టురా బాబు అని దేవుడు పరుగు పరుగున వస్తూ ఉంటే ఈ మానవుడు పరుగు పరుగున పరిగెత్తి పాపం వైపు వెళ్ళిపోతున్నాడు, కానీ దేవుని వైపు రావడం లేదండి. అందుకే దేవుడు బైబిల్లో మాంత్రిక శక్తిని, విగ్రహారాధనను, అబద్ధాన్ని అండి వివిధ తంత్రములన్నింటినీ కూడా దేవుడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. నిజంగా ధన్యులం ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునికి అంగీకరించిన మీరు నేను మనము ధన్యులమయ్యాం. మన చుట్టూ ఉన్న ప్రజానీకము ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించుకున్న వారు తమ జీవితాలు ఇంకా పాపం వైపే అరులు చేస్తున్నారు. పాపం వైపే వారి చేతులు ఇంకా ఆశపడతా ఉన్నాయి, వారి కన్నులు పాపం చేయడానికి ఆశపడుతూ ఉన్నాయి. కనుక ప్రభునందుకులారు ఇంకను అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి బలిదానముగా పంపించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అనుకుంటాను, అక్కడ ఒక చక్కని మాట అంటాడు. ఆ మాట చదివిన తర్వాత మరొక మాటను మనము ముందుకు వెళదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసున కలిగిన మనసు మీరును కలిగి ఉంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనను. ఇంతటి వాడు కూడా ఏం చేశాడంటే తనకు తానుగా రిక్తులు ఏమి లేని వానిగా చేసేసుకున్నాడు. దేవునికి మహిమ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ఎరగని ప్రజల కొరకు మనం ఏం చేయాలండి? అంగలార్చాలి, ఏడవాలి. ప్రభువా వారికి నీ రక్షణను ఎరగడం లేదు, ఇంకా పాపంలో చిక్కుబడిపోతున్నారయ్యా, వారిని రక్షించవా తండ్రి అని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనము దేవుని నిబంధనను మర్చిపోకూడదు. చివరిగా మరొకరిని ఈ నిబంధన ఏ నిబంధన మాట్లాడుతాం? 3వ నిబంధన, దేవుడే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తును మానవునికి పాపం నిమిత్తముగా బలిగా అర్పించడం ద్వారా ఒక నిబంధన ఏర్పాటు చేసి దాన్ని క్రొత్త నిబంధన అని తెలియజేశాడు. కనుక దేవుడే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తును మనకి బలిగా అర్పించడం ద్వారా ఆయన ఒక నిబంధన చేశాడు. ఆయన విశ్వాసం ఉంచండి, మీరు నా దగ్గరికి వస్తారు అని. మనం ఇప్పుడు ఎవరైనా విశ్వసిస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసిస్తున్నాం. మన రక్షణకు మూల కేంద్రం ఎవరండి? మన ఆరాధనకు మూల కేంద్రం ఎవరండి? మీరు చెప్పాలి. మన విశ్వాసానికి మూల కేంద్రం ఎవరండి? యేసుక్రీస్తు వారు. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని మన యొక్క నిర్ణయం ఉంది. పరలోకంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తామని నమ్మకంతోనే మనం ఈ విశ్వాసంలో ఉంటున్నాం. ఓకే, చివరి నిబంధన ఒకటి చూసుకొని మనం వెళ్ళిపోదాం. మీకు వాట్సాప్లో పెట్టినట్లుగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం అద్భుతమైనటువంటి మాట, చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. దేవుడు తన గుండెల్లో ఎంత పెద్ద మాట దాచించాడు అంటే ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుందండి. పర్వతములు తొలగిపోయినను, కొంచెం నిదానంగా చదువుదామండి, టైం అయిపోయిన గాబరపడద్దు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నువ్వు ఎంత దూరం పరిగెట్టు, నేను నా చెయ్యి నీ వెనక వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవెంత ఘోర పాపమైనా పర్వాలేదు, నా కుమారుడు నా కుమార్తె నీవు నాకు కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మానవుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి. పాపముతో నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. అసలు దేవుడు నరకాన్ని చేసింది ఎవరికండి? మనిషి కాదు, మనిషికి కాదు. నాకు చెప్పాను కదా, ఆది సర్పము ఘట సర్పము, దాన్ని అనుసరించి వారికే ఆ నరకం, మనకు కాదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తునందు పాప విముక్తి చెందిన వారికి నరకం లేదు. దేవునికి వందనాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ గారు ఒక శ్లోకం చెప్పుకుంటా, జ్ఞాపకం వస్తుంది కానీ తొందరగా వల్లించలేను కాబట్టి దాని జోలికి వెళ్ళను నేను. అక్కడ ఏమంటాడంటే, ఉన్నామ నరకం నుండి తప్పించబడే కుమారుడట. అంటే బిడ్డలు లేని వాళ్ళు పరలోక అంటే స్వర్గానికి వెళ్ళరు అనేది ఒక ఐతిహ్యం. ఐతిహ్యం అంటే ఒక నానుడి, ఒక శ్లోకం.
ఉన్నామ నరకము నుండి తప్పించిన వాడే కుమారుడు, అంటే కుమారులు కలిగిన వారే స్వర్గానికి వెళ్తారు అని ఆ పద్యం తాలూకు లేక ఆ శ్లోకం తాలూకు తాత్పర్యం. కుమారుడు అంటే ఆ కుమారుడు కాదండి, దేవునికి కుమారుడని యేసు ప్రభు వారిని తమకు కుమారుడిగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు పరలోకానికి వెళ్తారని దాని తాలూకు అర్థం. దాన్ని మన కీర్తన 2వ కీర్తనలో కుమారుని ముద్దు పెట్టుకోండి లేని అంట్లో ఆయన కోపించినట్టు రాస్తున్నాడు అక్కడ. అట్లా తీయక్కర్లేదు, మీకు తెలిసిన వాక్యం కన్నా తీయనక్కర్లేదు. ఆ కుమారుడు ఏ కుమారుడు అండి? మనం ముద్దు పెట్టుకున్న కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ముద్దు పెట్టుకున్నాం. మనల్ని ఎవరు ముద్దు పెట్టుకున్నారండి? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ముద్దు పెట్టుకున్నారు. మనల్ని ఎవరు హత్తుకున్నారయ్యా అని అడిగితే యేసు ప్రభువారు మనల్ని హత్తుకున్నారు. ఇప్పుడు మనం యేసు ప్రభువారికి రక్షణలో సంపూర్ణంగా ఉన్నాము. కనుక ఇప్పుడు ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్ళమో? నరకానికి ఉన్నామా? నరకానికి వెళ్ళాల్సిన అవసరమో మరి లేదు. ఆయన ఏం చేశాడంటే ఆయన రోమపత్రిక 9:10 ప్రకారం ఆయనను విశ్వాసం ఉంచాం కాబట్టి మనల్ని అంటే మరణం నుండి జీవములోనికి మనల్ని నడిపించిన గొప్ప దేవుడు. చప్పటి దేవుడు నామని ఈ 54వ అధ్యాయం యెషయా 10వ వచనంలో మనం ఉన్నాం. ఆ వాక్యం చూసుకొని మనం వెళ్తాం. పర్వతంలో తొలగిపోయినను మెట్టలో తత్తరిల్లను నా కృప నిన్ను విడిచి అంతనా విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన నేను ఒకసారి ప్రామిస్ చేశానే. తరాలు గడిచిన యుగాలు గడిచిన భూమి ఆకాశములు ఏకమైపోయిన నా నిబంధన మర్చిపోను. నా ప్రజలరా నా పిల్లలరా మర్చిపోను అంటూ దేవుడు ఏం చేస్తాడంటే తన 2 చేతులు చాచి తన ప్రజలమైన మనల్ని హత్తుకొని కౌగులించుకొని ఆయన హక్కును చేర్చుకున్న గొప్ప దేవుడు. చెప్పండి దేవుడు. ఇప్పుడు మనం ఎవరు కౌగిలించుకున్నామండి? దేవాది దేవుడైన త్రియేక దేవుడైన యేసు ప్రభు వారి యొక్క కౌగిట మనం ఉన్నాం. దేనికి భయపడాల్సిన అవసరమో మనకి లేదు. అన్ని విషయాలు పరిష్కరించేవాడు ఆయన. మన దోషములను పరిష్కరించి మనం పవిత్రపరిచాడు. కనుక ఆయన నిబంధన నీతో ఉండగా ఈ 4 నిబంధనలు విన్నావే, మరి నీ నిబంధన ఆయనతో ఏమై ఉంది? జీవితాంతం నీ కొరకే జీవిస్తాను తండ్రి, నీ యొక్క ప్రేమలో బ్రతికేస్తాను ప్రభు. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, అదండి హల్లెలూయా. ఏం చేయాలి మనం? ఆయన నామాన్ని స్మరిస్తూ బ్రతికేయాలి. ఈ లోకంలో మనల్ని ఎవరిని రక్షించిన వాళ్ళు మనల్ని ఎవరు లేరు, ఒక యేసయ్య తప్ప. ఎందుకంటే సృష్టిని రక్షించదు. సృష్టిని నువ్వు ఆరాధిస్తున్నావు, సృష్టిని నువ్వు ఆరాధిస్తుంది, నువ్వు రక్షించదు. ఎందుకంటే వాటిలో దేవుడు చేసిన సృష్టి అది. ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాదులు, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినవి. మానవుని కొరకు సృష్టించాడు. వాటిని నువ్వు ఆరాధించడం వల్ల అర్థం లేదు. జీవాధిపతి అయిన ప్రభువుని నువ్వు ఆరాధించి ఆయన వాక్యాన్ని నమ్మితే ఆయన పర్వతంలో తొలగిపోయిన నా మాట నీ మీద తగ్గిపోదు, మెట్టలు తత్తరిల్లిన నా వాగ్దానం తగ్గిపోదు, నా కృపను విడిచిపోదు. ఇంకేమంటుందంటే సమాధాన విషయమైన నా నిబంధన. ఎంత లవ్ అండ్ కైండ్నెస్ చూపిస్తాడు మనిషి పట్ల. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడాను తురులను పరిగెడతాం, పాపం చేయడానికి వదిలేయడం, పాపాన్ని పరిగెడతాం. సో ఎక్కడైనా ఏ విషయం తగ్గిపోతా ఉంటాం, వాటిని సరి చేసుకొని దేవుని దాని కలిగి ముందుకు సాగిపోతాం. దేవుడికి కొద్ది మాటలు మనం దీవించి ఆశీర్వదించును గాక.